బొట్టు పంపించుడు అంటే తెలుసా అండి? బొట్టు అంటే ఏంటి అంటే, ఎవరైనా మేకను కోసుకున్నప్పుడు మనల్ని ఇంటికి పిలవలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరెవరికి వాళ్ళ అభిమానించే వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళకి మనిషికింత మనిషికింత కవర్లలో వేసుకుంటూ పంపిస్తారండి. అదే బొట్టు పంపించుడు. మన షాప్‌లో మన కస్టమర్ ఎవరో మన అభిమాని ఈ బొట్టు పంపించారట. బొట్టు అంటే ఏంటంటే మటన్ అండి. మేకనా గొర్రెనా నాకు తెలియదు, కానీ పావు కేజీ కొంచెం అటు ఇటు అయ్యేంత వచ్చింది. ఇది కొంచెం సూప్ లాగా చేశాను. ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ ఫస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించి గ్రైండర్ పట్టి ఆ పేస్ట్ మంచిగా ఎర్రగా గోలిన తర్వాత ఈ మటన్ ముక్కలు వేసి కలిపి ఓ చెంబడన్ని నీళ్ళు పోసేసి ఉడకనిచ్చిన. మటన్ చారులాగా ఉంది, కానీ చాలా టేస్టీగా ఉంది. ఇద్దరమే కదండి, సరిపోతుంది. పొద్దుటికి సాయంత్రం, ఇప్పుడు మధ్యాహ్నానికి రాత్రికి సరిపోతుంది. పొద్దున ఈ రోజైతే పెరుగన్నం తినేసినాం కదా, ఇప్పుడు మధ్యాహ్నం ఈ మటన్ బొట్టు తింటున్నాము. మా వారు నేను, తను కనిపిస్తలేరు వీడియోలో, నేను ఒకదాన్నే కనిపిస్తున్నా. తినేది కూడా తీస్తున్నావా అని అన్నారు. అంటే అవునండి, మనం ఏది తిన్నా చూపిస్తున్నా అని చెప్పాను. బొట్టు పంపించడం అంటే నా చిన్నప్పుడు విన్నా. అప్పుడు మా అమ్మమ్మల ఇంటికాడ మా తాత దసరా పిల్లను కొట్టేవాడు. అప్పుడు ఆ మేకను కోసి తలా ఇంత, అప్పుడు చాకలోడు ఇంటింటికి తిరిగి, చాకలోడు అన్న కదా, చాకలతను ఇంటింటికి తిరిగి ఇచ్చొచ్చేవారు. సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది దసరా రోజు పంచేవారు. అప్పుడు నా చిన్నప్పుడు విన్న ఆ బొట్టు మళ్ళీ ఇప్పుడు మేము షాప్ పెట్టుకున్నప్పటి నుంచి మాకు ఇట్లనే ఎవరన్నా మనకు కావలసిన వాళ్ళు ఇంటికి పిలిచి భోజనం పెట్టలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా బొట్టు పంపిస్తారు. అప్పుడు మనం ఆ బొట్టు తెచ్చి ఇవ్వగానే మా వారు ఇంటికి పంపిస్తారు. ఎక్కువ ఉంటే షాప్లో వాళ్ళకింత ఇచ్చి, మా వర్కర్లకింత ఇచ్చి మాకు తెస్తారు. ఇదంతా అభిమానంతో పంపించారు కదా, ఈ కొంచెమే వాళ్ళకి సరిపోదని మనకు ఇంటికి తీసుకొచ్చారు. ఇది నేను సూప్ లాగా చేశాను. చాలా టేస్టీగా కమ్మగా ఉందండి. మటన్ సూపు, ఇలా బోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా కమ్మగా ఉంది. చాలా రోజుల తర్వాత ఈ బొట్టు వండాను. బొట్టు అంటే నవ్వు వస్తుందండి.